భారతదేశంలో అనేక సంస్థలు పుట్టాయి, అనేక ఉద్యమాలు వచ్చాయి. కానీ ఒక సంస్థ మాత్రం 100 సంవత్సరాలుగా ఒకే లక్ష్యం, ఒకే శాసనం, ఒకే క్రమశిక్షణ, దేశం కోసం పని చేస్తూనే ఉంది. అదే ఆర్ఎస్ఎస్. ఈరోజు వీడియో ప్రత్యేకం, ఎందుకంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ స్థాపించబడినప్పటి నుంచి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. ఒకే లక్ష్యం, ఒకే శాసనం, ఒకే క్రమశిక్షణ, దేశం కోసం పనిచేస్తూనే ఉంది. అదే ఆర్ఎస్ఎస్. ఈరోజు వీడియో ప్రత్యేకం, ఎందుకంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ స్థాపించబడినప్పటి నుంచి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నది ఆర్ఎస్ఎస్ పూర్తి పేరు ఏమిటి, ఎలా మొదలైంది, నిషేధాలు మరియు సవాళ్లను ఎలా ఎదుర్కొంది, నాయకత్వ పరంపర ఎవరు, శాఖలు అంటే ఏమిటి, బీజేపీతో సంబంధమేంటి, దేశ సేవలో వారి పాత్ర, మరియు నమస్తే సదా వత్సలే గీతం అసలు అర్థమేమిటి, చివరికి ఎందుకు ఆర్ఎస్ఎస్ను భారతీయులు గర్వంగా భావిస్తారు అనేది కూడా అర్థమవుతుంది. ప్లాన్లోకి వెడదాం. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, తెలుగులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇక్కడ 2 మాటలు చాలా ముఖ్యమైనవి. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, తెలుగులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇక్కడ 2 మాటలు చాలా ముఖ్యమైనవి. రాష్ట్రీయ అంటే దేశానికి సంబంధించినది, స్వయం సేవక్ అంటే స్వయంగా సేవ చేసే వ్యక్తి, సంఘ్ అంటే సంఘటిత శక్తి, అంటే దేశం కోసం స్వయంగా సేవ చేయడానికి సంఘటితమైన వ్యవస్థ. ఇది ప్రభుత్వ సంస్థ కాదు, రాజకీయ పార్టీ కాదు, ఒక సామాజిక, సాంస్కృతిక, జాతీయ ఉద్యమం. ఆర్ఎస్ఎస్ స్థాపకుడు డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్. కాలం 1925. స్థలం నాగపూర్, మహారాష్ట్ర. అప్పుడు భారతదేశం ఎలా ఉందో తెలుసా? బ్రిటిష్ పాలన, భారతీయుల్లో విభజన, జాతీయ ఐక్యత లోపం, యువతలో దిశానిర్దేశం లేకపోవడం. హెడ్గేవార్ గారు ఒక విషయం గమనించారు. దేశం స్వాతంత్ర్యం పొందాలి అంటే ముందు సమాజం క్రమశిక్షణతో ఐక్యంగా ఉండాలి. అందుకే ఆయన చిన్నగా ప్రారంభించారు. ఒక చిన్న గుంపు పిల్లలు, ఒక మైదానం, కొన్ని వ్యాయామాలు, దేశభక్తి మాటలు. అదే తరువాత ఆర్ఎస్ఎస్ అనే మహావృక్షానికి విత్తనమయ్యింది. ఆ ప్రయాణం 100 సంవత్సరాల పాటు నిరంతరం సాగింది. ఆర్ఎస్ఎస్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? వారి మాటల్లో చెప్పాలంటే సంఘటిత హిందూ సమాజం ద్వారా బలమైన భారతదేశ నిర్మాణం. ఇది చాలా స్పష్టం. ఇక్కడ హిందూ అనే పదాన్ని ఆర్ఎస్ఎస్ మతం కోణంలో కాకుండా భారతీయ సాంస్కృతిక గుర్తింపుగా చూస్తుంది అని వారు చెప్తారు. జాతీయ ఐక్యత మరియు సంస్కృతి పరిరక్షణే ముఖ్యం. ఆర్ఎస్ఎస్ కోర్ ఎసెన్స్ జాతీయ ఐక్యత, క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తి, సంస్కృతి పరిరక్షణ మరియు సమాజ నిర్మాణం. ఈ విలువలపైనే సంస్థ నడుస్తోంది. ఆర్ఎస్ఎస్ని ప్రత్యేకంగా నిలబెట్టేది శాఖ వ్యవస్థ. అసలు శాఖ అంటే ఏంటి? రోజు లేదా వారానికి ఒకసారి ఒక మైదానంలో కలుసుకుని చేసే శిక్షణ. శారీరక వ్యాయామాలు, ఆటలు, యోగా, దేశభక్తి పాటలు మరియు సమాజంపై చర్చలు, ఇవన్నీ శాఖలో భాగంగా ఉంటాయి. శాసనం మరియు శిక్షణే ఇక్కడ ముఖ్యం. ఇక్కడ ఎవరూ జీతం తీసుకోరు. ఇది వాలంటరీ వ్యవస్థ. ఆర్ఎస్ఎస్లో ముఖ్యమైన పాత్ర ప్రచారక్, అంటే పూర్తిగా జీవితం దేశ సేవకే అంకితం చేసిన వ్యక్తి. వీరు చాలా సామాన్యంగా ఉంటారు. కుటుంబం, సంపాదన, లగ్జరీ ఇవన్నీ పక్కన పెట్టి సంస్థ కోసం పనిచేస్తారు. ఈ వ్యవస్థే ఆర్ఎస్ఎస్ని ఇతర సంస్థలతో పోలిస్తే ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఒక అరుదైన నిబద్ధత ఇది. ఆర్ఎస్ఎస్కి అత్యున్నత నాయకుడు సర్ సంఘచాలక్. ఇప్పటి వరకు ఆర్ఎస్ఎస్ నాయకత్వ పరంపర ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం. ఒక చారిత్రక క్రమం ఇది. ముందుగా డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్, తరువాత ఎంఎస్ గోల్వాల్కర్ గురూజీ, ఆపై బాలాసాహెబ్ దేవరస్. వీరంతా ఒక బలమైన పునాది వేశారు. ఒక శతాబ్దపు ప్రస్థానమిది. ప్రొఫెసర్ రాజేంద్ర సింగ్, కెఎస్ సుదర్శన్ మరియు ప్రస్తుతం మోహన్ భాగవత్. ఇది కేవలం పేర్ల జాబితా కాదు,
ఒక సంస్థ 100 సంవత్సరాల కంటిన్యూటీ ఎలా కొనసాగించిందో చూపించే గొప్ప ఉదాహరణ. ఆర్ఎస్ఎస్ ప్రయాణం సులభం కాదు. వారు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. భారత చరిత్రలో ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించిన సందర్భాలు ఉన్నాయి. అవి కూడా మనం తెలుసుకోవాలి. 1948 గాంధీ హత్య తరువాత, 1975 ఎమర్జెన్సీ సమయంలో మరియు 1992 బాబ్రీ మసీదు ఘటన తరువాత నిషేధాలు వచ్చాయి. ఆర్ఎస్ఎస్ వాదం ఏంటంటే, మా సంస్థ నేరానికి బాధ్యురాలు కాదు, మేము దేశ సేవ సంస్థ. ప్రత్యర్థుల వాదం ఏంటంటే, ఆర్ఎస్ఎస్ విభజన భావజాలం పెంచుతుంది. ఇక్కడ నిజమేమిటంటే, ఆర్ఎస్ఎస్ గురించి భారతదేశంలో ఎప్పుడూ పెద్ద రాజకీయ, సామాజిక చర్చ కొనసాగుతూనే ఉంది. ఇది ప్రజాస్వామ్య లక్షణం. కానీ బ్యాన్ల తర్వాత కూడా ఆర్ఎస్ఎస్ తిరిగి నిలబడింది. అది వారి ఆర్గనైజేషనల్ డిసిప్లిన్ని చూపిస్తుంది. ఎలా తిరిగి పుంజుకున్నారో ఒకసారి ఆలోచించండి. క్రమశిక్షణే వారి బలం. చాలామందికి ఉండే పెద్ద ప్రశ్న, ఆర్ఎస్ఎస్ సమానము బీజేపీనా? నిజమేంటంటే, ఆర్ఎస్ఎస్ ఒక సామాజిక సంస్థ, బీజేపీ ఒక రాజకీయ పార్టీ. వీటి మధ్య ఉన్న తేడా ఏంటో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. బీజేపీలోని అనేక నాయకులు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవారు. ఆర్ఎస్ఎస్ నుంచి ప్రభావితమై ఏర్పడిన రాజకీయ ప్రవాహం జనసంఘగా మొదలై తరువాత బీజేపీగా మారింది. ఇది చారిత్రక వాస్తవం. ఇక్కడ ఐడియాలజికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆర్ఎస్ఎస్ వాదం, మేము రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొం, కానీ ఐడియాలజికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని చాలామంది అంగీకరిస్తారు. ఇది వారి సంస్థాగత విధానం. సామాజిక మార్పు కోసమే వారి ప్రాధాన్యత. ఆర్ఎస్ఎస్ ఒక్క సంస్థ మాత్రమే కాదు, దాని ఆలోచనలకు అనుబంధంగా అనేక ఆర్గనైజేషన్స్ పనిచేస్తాయి. వీటిని కలిపి సంఘ పరివారం అంటారు. ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఒక పెద్ద నెట్వర్క్ ఇది. ఏబీవీపీ, బిఎంఎస్, విహెచ్పి, సేవాభారతి, విద్యాభారతి, ఇవన్నీ వివిధ రంగాల్లో పనిచేస్తూ ఒక ఈకోసిస్టంలా ఉంటాయి. విద్య నుంచి కార్మిక రంగం వరకు ప్రతి చోట వీరు ఉన్నారు. ఇది ఒక సామాజిక విస్తరణ. ఆర్ఎస్ఎస్ పై విమర్శలు ఉండొచ్చు, కానీ ఒక విషయం చాలా సందర్భాల్లో అందరూ గమనించింది. న్యాచురల్ కెలామిటీ సమయంలో ఆర్ఎస్ఎస్ వాలంటీర్స్ ఎప్పుడూ ముందుంటారు. అది అందరూ మెచ్చుకోవలసిన విషయం. సేవయే ధర్మం. వరదలు, భూకంపాలు, తుఫాన్లు, కరోనా వంటి ఆరోగ్య సంక్షోభాలు, అక్కడ ఆహార పంపిణీ, రక్తదానం, సహాయ చర్యను చేస్తూ ప్రాణాలు కాపాడుతారు. ఇది వారి సేవభావాన్ని చూపించే ఒక ముఖ్యమైన మానవతా దృక్పథం. స్వార్థం లేని సేవ ఇది. ఆర్ఎస్ఎస్ పై ప్రత్యర్థుల విమర్శలు చాలానే ఉన్నాయి. మతపరమైన పోలరైజేషన్ చేస్తుందని, మైనారిటీలకు వ్యతిరేక భావం పెంచుతుందని అంటారు. వీటిపై ఆర్ఎస్ఎస్ చెప్పే సమాధానం ఏమిటో అది కూడా మనం వినాలి. పారదర్శకమైన చర్చ ఇది. ఆర్ఎస్ఎస్ చెప్పేది, మేము సమాజ ఐక్యత కోసం పనిచేస్తున్నాం. దేశమంటే మతం కాదు, అది ఒక సంస్కృతి. ఇక్కడ ఒక విషయం స్పష్టం. ఆర్ఎస్ఎస్ గురించి భారతీయుల్లో ఒపీనియన్స్ చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. ఇది ఒక సామాజిక సవాలు కూడా. కానీ బలం మాత్రం గ్రాస్ రూట్స్ నెట్వర్క్లో ఉంది. 100 సంవత్సరాలు సంస్థ నిలబడింది. ఆర్ఎస్ఎస్ ప్రత్యేకత ఏమిటంటే, యూనిఫామ్ డిసిప్లిన్, పంక్చువాలిటీ, స్ట్రక్చర్డ్ ట్రైనింగ్. ఇక్కడ నాయకులు లగ్జరీలో ఉండరు, అత్యంత సాధారణ జీవితం గడుపుతారు. ఇది వారి త్యాగానికి ప్రతీక. ఒక అరుదైన నిరాడంబరత ఇది. కార్యకర్తలే సంస్థకు ప్రాణం. ఒక గొప్ప క్రమశిక్షణ ఇది. ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో ఒక ప్రసిద్ధ గీతముంది, నమస్తే సదా వత్సలే మాతృభూమి. దీని భావం ఏమిటో మీకు తెలుసా? ఓ మాతృభూమి, నీవు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమించే తల్లివి, నీకు నా నమస్కారం అని దీని అర్థం. ఇది ఒక అద్భుతమైన గీతం, మనసును కదిలించే గీతమిది. దీని లోతైన అర్థం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ వత్సలే అంటే అత్యంత ప్రేమతో చూసే తల్లి అని అర్థం. దేశాన్ని తల్లిగా భావించడం, దేశ సేవను ధర్మంగా భావించడం, త్యాగం మరియు శ్రమ ద్వారా దేశాన్ని బలపరచడం ఈ గీతం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఆర్ఎస్ఎస్లో ఇది ఒక ఓత్ లాంటి భావనను కలిగిస్తుంది. దేశానికి రుణపడి ఉన్నాం అనే బాధ్యతను గుర్తు చేస్తుంది. దేశం పట్ల భక్తిని చాటుతుంది. ఒక పవిత్రమైన బంధమిది. ప్రతి స్వయం సేవక గుండె చప్పుడు ఈ గీతం. దేశభక్తే పరమధర్మం,
మాతృభూమే సర్వస్వం, నమస్కారం, వందే మాతరం. ఆర్ఎస్ఎస్ గురించి విమర్శలు ఉండొచ్చు, చర్చలు ఉండొచ్చు, కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. 100 సంవత్సరాలు ఒక సంస్థ ఒకే క్రమశిక్షణతో దేశం కోసం పనిచేస్తూ నిలబడటం చిన్న విషయం కాదు. దేశం ముందే, నేను తర్వాత, ఇదే వారి ఆలోచనకు గుండెచప్పుడు. ఈ శతాబ్దపు ప్రస్థానం ఒక జాతీయ భావనకు గుర్తింపు. దేశం బలంగా ఉండాలంటే మనుషుల క్యారెక్టర్ కూడా బలంగా ఉండాలి. ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వందే మాతరం. జై హింద్. విశ్వగురు సైనింగ్ ఆఫ్.